హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ మిథున ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. మిథున రామ్ని అలా చూస్తూనే ఉంటుంది. కార్ మధ్యలో ఒకసారి ఆపమని గొడవ చేస్తూ ఉంటుంది. మిథున ఇప్పుడే వస్తాను, అక్కడ మ్యాంగో తోట ఉంది, ప్లీజ్ నేను ఒక్కసారి మ్యాంగో తోటలోకి వెళ్ళి మ్యాంగో కోసుకొస్తాను అంటూ పరిగెత్తుకుంటూ అలా తోట లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపల నుంచి దొంగతనంగా అలా మామిడికాయలని కోసేస్తూ ఉంటుంది, ఎవరు చూడకుండా. ఇక రామ్ అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి మిథున ఇలా చేస్తుంది, అచ్చం శీతలాన్ని చేస్తుంది అంటూ అనుకుంటూ ఉంటాడు. మిథున వెనకాలే వెళ్తూ ఉంటాడు. మిథున అక్కడ తోటలో మ్యాంగోస్ అన్నీ కూడా కోసేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సీత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇదివరకు ఇలాగే వెళ్తూ ఉండగా మామిడికాయలని దొంగతనంగా ఇలానే సీత కోసింది. సేమ్ ఇప్పుడు మిథున కూడా అలానే చేస్తుంది. వీళ్ళిద్దరికీ పోలికలే కాదు, కొన్ని అలవాట్లు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. కొంపతీసి మిథున సీత ఇద్దరు ఒక్కరేనా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మిథున మ్యాంగోస్ అన్నీ కోసి రామ్ క్యాచ్ అంటూ అలా మామిడికాయలన్నింటినీ కూడా రామ్కి ఇస్తూ ఉంటుంది. ఇక తోటలో ఓనర్ అరుస్తూ ఉంటాడు, ఎవరిది అని చెప్పి. అదుగో గార్డెనర్ వచ్చేస్తున్నాడు, తొందరగా పద రామ్ అంటూ రామ్ని బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఆ మ్యాంగోస్ అన్నీ కూడా తీసుకొస్తుంటాడు రామ్. నువ్వేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అని మిథున అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే సీతే గుర్తుకొస్తుంది, నువ్వు వచ్చి సీత చేసినట్టుగానే చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. వాట్, సీత చేసినట్టు నేను కాదు, నాలానే సీత చేసి ఉంటుంది, అయినా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. సేమ్ నీళ్ళని సీత కూడా ఇలాగే మామిడికాయలు దొంగతనంగా కోస్తూ ఉండేది, నువ్వు అలానే చేస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. నేను ఇదివరకు ఒక సినిమాలో చూశాను, బ్లాక్ అండ్ వైట్ సినిమా, దాంట్లో సంథింగ్ ఎవరో ఎన్టీఆర్ ఎవరో ఉన్నారు, ఇలాగే కొన్న మామిడికాయల కంటే కొట్టేసిన మామిడికాయలకే టేస్ట్ ఎక్కువ అంట, అందుకని అది గుర్తుకు వచ్చి మామిడికాయలు కోసాను అని చెబుతూ ఉంటుంది. సీత కూడా అలానే చెప్పినట్టు గుర్తు రామ్కి. అందువలన సీతని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సీత జ్ఞాపకాలని అలా చూస్తూ ఉంటాడు. మ్యాంగోని కడిగి అక్కడే చిన్న ముక్క కొరుకుతీ తింటూ ఉంటుంది. మిథున నీకు కూడా ఇస్తానుండు అని చెప్పి వేరే కర్చీఫ్ తీసుకొచ్చి అలా కాకింగిలాగా చిన్న ముక్క కొరికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు సీత కూడా ఇలానే చేసినట్టు గుర్తుకొస్తూ ఉంటుంది. రామ్కి దీన్ని ఏమంటారు తెలుగులో అని అడుగుతూ ఉంటుంది. మిథున కాకింగిలి అని చెబుతూ ఉంటాడు. కదా, బాగుంది కదా అని అడుగుతూ ఉంటుంది మిథున. అవును, కానీ నీకు సీతకి చాలా పోలికలే కనిపిస్తున్నాయి, మీరిద్దరు ఒకేలా చేస్తున్నారు అని అనటంతో అదేం లేదు రామ్, ఏదో చిన్నప్పుడు సినిమా చూశాను కదా, అందులోది గుర్తుకు వచ్చి చేశాను అంతే అని చెప్తూ ఉంటుంది మిథున. సరే పద వెళ్దాం అంటూ ఇద్దరు మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుంటూ రిసార్ట్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ గౌతమ్, రేఖ ఇద్దరు కూడా గన్ పట్టుకొని మరి మిథున వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రామ్ మిథున ఇద్దరు హోటల్కి చేరుకుంటారు. అదిగో వాళ్ళు వచ్చేసారు చూడు అంటూ చెబుతూ ఉంటుంది రేఖ. గన్ రెడీగా పెట్టుకొని మరి గురి పెట్టుకొని ఉంచుతూ ఉంటాడు. అక్కడ మేనేజర్ వీళ్ళకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటాడు రామ్కి మిథునకి. మీ గురించి ముఖర్జీ గారు చెప్పారు, మీకు వెల్కమ్ సార్, మీ మిస్సెసా అని అడుగుతూ ఉంటాడు మిథునని చూసి. మిథున నవ్వుకుంటూ ఉంటుంది. నా మిస్సెస్ కాదు అని రామ్ చెప్తూ ఉంటాడు. మిస్సెస్ కాకపోతే ఎవరు సార్, మీ మిస్సెస్సే కదా, మిస్సెస్ మిథున అని అడుగుతూ ఉంటాడు. మిథునే కానీ మిస్సెస్ కాదు అని చెప్పడంతో రామ్ ఇకప్పుడు మిస్సెస్ కాకుండా ఎలా ఉంటారు, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సే కదా అని బుర్ర తినేస్తూ ఉంటాడు మేనేజర్. ఇక రామ్కి కోపం వస్తూ ఉంటుంది. నా వైఫ్ పేరు సీత, మేమిద్దరం పార్ట్నర్స్ అని చెబుతూ ఉంటాడు రామ్. పార్ట్నర్స్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సే కదా అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కాదు అని రామ్ కోపడుతూ ఉంటాడు. సరే ఇంకా నువ్వు మాకు రూమ్ చూపిస్తావా అంటూ కోపడటంతో ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళి రూమ్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ మేనేజర్ అడ్డు రావటంతో గౌతమ్కి గన్ గురిపెట్టి పేల్చడం కుదరదు, అందువల్ల మళ్ళీ గన్ని వెనక్కి లాగేసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత గౌతమ్ అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. డోర్ స్లోగా తీసి ఇటువైపు వస్తారు కదా, ఇక్కడ కాల్ చేస్తాను రామ్ని అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మిథున తీసుకొని రామ్ వేరే రూమ్కి లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ గురి పెడతాడు. కానీ గన్లో బుల్లెట్స్ లేకపోవడంతో ఇది ఫెయిల్ అయింది, బుల్లెట్లు పెట్టడం మర్చిపోయాను అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. ఇక రేఖ కోపడుతూ ఉంటుంది గౌతమ్ని.
లోపలికి తీసుకెళ్ళి ఇదే సార్ మీ రూమ్ అని చూపిస్తూ ఉంటాడు మేనేజర్. సరే ఇది తన రూమ్, మరి నా రూమ్ ఎక్కడ అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్ మీ ఇద్దరికి కలిపి ఒక రూమే తీసుకున్నాను అని చెప్పడంతో, లేదు మేమిద్దరం అలా విడివిడిగా ఉండాలి, ఇలా కలిసి ఉండం, నాకు వేరే రూమ్ ఇవ్వండి అని రామ్ కోప్పడుతూ ఉంటాడు. లేవు సార్ ఇంకా ఏ రూము ఖాళీగా లేదు అని చెప్పడంతో మిథున నవ్వుకుంటూ ఉంటుంది. మీరు వెళ్ళండి మేము అడ్జస్ట్ అవుతామని మేనేజర్ని పంపించేస్తూ ఉంటుంది మిథున. ఏంటి రామ్ నాతో ఉండటానికి నీకేంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటుంది. నేను సీతతో తప్ప ఇప్పటిదాకా ఇలా రూమ్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు అని చెబుతూ ఉంటాడు. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు, నాకు పెళ్ళవలేదు అయినా రిస్క్ చేస్తున్నాను, నీకు పెళ్ళైనా ఎందుకు ఇబ్బంది పడతావు అని అడుగుతూ ఉంటుంది మిథున. లేదు నాకు ఇలా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు, నైట్కి నేను బయట పడుకుంటాను అని చెబుతూ ఉంటాడు రామ్. సరే నైట్ సంగతి నైట్ ఆలోచిద్దాం, ఇప్పుడైతే మనం ఇప్పటి సంగతి ఆలోచిద్దాం అని మిథున చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ఒకసారి సీతని కలుద్దాం పద, మనం ఈ సంగతి సీతకి చెప్పి ఏడిపిద్దాం అంటూ అర్చన గొడవ చేయడంతో రేవతి ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ రేవతి కంగారు పడుతూ ఉంటుంది. సీత లేదు కదా అని చెప్పి ఇక డోర్ లోపల వేసుకొని మరీ కూర్చుంటుంది. మహాలక్ష్మిని చూసి సీతతో మాట్లాడాలి అంటూ మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. సీత పడుకుంది, ఇప్పుడు మీరు వచ్చారని చెప్పినా తిడుతుంది అని అనడంతో ఏం పర్వాలేదు ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళిపోతాం అంటూ లోపలికి వస్తూ ఉంటారు. ఆల్రెడీ లోపల కొన్ని రికార్డింగ్స్ పెడుతూ ఉంటుంది సీత, అవి కిరణ్ ప్లే చేస్తూ ఉంటాడు. సీత నిన్ను కలవటానికి మీ మహాలక్ష్మి అత్తయ్య వచ్చారు, బయటకు వస్తావా అని పిలుస్తూ ఉంటుంది రేవతి. ఇక అక్కడ కిరణ్ ప్లే చేయడంతో రికార్డ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి వేరే పనేమీ లేదా, చీకొట్టిన ఎన్నిసార్లు వస్తారు, వెళ్ళిపోమని చెప్పు నేను పడుకోవాలి అని చెబుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి పద వెళ్ళిపోదాం అని అర్చనతో చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ మిథున రామ్తో ఎలాంటి ఆట ఆడుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.